క్యాప్కట్ ఫుల్ ట్యుటోరియల్. క్యాప్కట్ ఫుల్ ట్యుటోరియల్ అంటే ఏంటి? క్యాప్కట్ ఫుల్ ట్యుటోరియల్ అంటే క్యాప్కట్లో ఉన్న ప్రతి ఒక్క టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. టూల్స్ అనేది బేసిక్, మనకి బేసిక్కే రాకపోతే మనం క్యాప్కట్లో వీడియో ఎడిటింగే చేయలేము. మనకి బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆ టూల్ ఎలా వర్క్ అవుతుంది, అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేసి అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆ టూల్స్ని యూజ్ చేసుకొని మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనకి ఆ టూల్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో నేను ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి, అట్లానే ఎడిటింగ్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అనేసి అయితే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో చేయనాక వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సగం వీడియో చేసి కొంచెం బ్రేక్ తీసుకొని 10 minutes మళ్ళీ ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ ఓపెన్ చేసుకొని నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇప్పుడు అవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ కూడా వస్తాయి. డౌట్స్ వచ్చినప్పుడు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో అయిపోతేనే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అంటే యాప్ ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్క టూలు ట్రై చేయండి ఎలా వర్క్ అవుతుంది అనేసి. క్యాప్కట్ అయితే ప్లే స్టోర్లో ఉండదన్నమాట. మనం ఇంకా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం క్రోమ్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చైనా యాప్ అనమాట. ఇది ఇండియాలో బ్యాన్ అయ్యింది. మనము క్రోమ్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏపీకే మోడ్ క్రాకర్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ క్రోమ్లో మనం వెతికి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అదే నా టెలిగ్రామ్లో నేను యూజ్ చేసే క్యాప్కట్ ఫైలే నేను దాంట్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు సేఫ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కాబట్టి నీకు సెండ్ చేస్తాను, అందుకు సేఫ్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. అలాగే ఇది యూజ్ చేయాలంటే VPN అయితే కన్ఫర్మ్ ఉండాలి. VPN వచ్చేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ VPN అయితే చాలా బెస్ట్ అనమాట. నేనైతే ఈ VPN అయితే వాడతాను. మీరు ఈ VPN వాడండి. బాగా నెట్ అయితే బాగా వస్తుంది అనమాట. అంటే మనకు కన్వర్ట్ కావాలి కదా, అక్కడ కంట్రీ నుంచి సర్వర్ మళ్ళీ ఈ కంట్రీకి రావాలి. అందుకు ఈ VPN అయితే బాగా వర్క్ అవుతుంది. క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకున్నాను అనమాట. క్యాప్కట్ ఓపెన్ చేసే ముందు మీరు VPN అయితే ఆన్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ యాప్ ఓపెన్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్నాక క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకోండి. డైరెక్ట్ క్యాప్కట్ ఓపెన్ చేసుకున్నారనుకో మీకు నెట్వర్క్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. క్యాప్కట్లో మీరు VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ వర్షన్లో వచ్చేసి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్కి మళ్ళీ చేంజ్ అయిపోతాయి. కానీ ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ అయితే ఎప్పుడు చేంజ్ కదా అనమాట. న్యూ వీడియో ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వీడియోస్ ఫొటోస్ అయితే చూపిస్తాయి అనమాట. మీకు వీడియో కాల్స్ అంటే వీడియో, ఫోటో కాల్స్ అంటే ఫోటో. నేనైతే ఒక వీడియోని అయితే ఇన్పుట్గా తీసుకుంటాం. ఇక్కడ HD ఉంది కదా, HDని అయితే పెట్టుకొని యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. యాడ్ అయితే అయిపోయింది అనమాట. పైన HD ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ 2K 4K 1080p ఉంది కదా, ఇవైతే క్వాలిటీలు అనమాట. మనకి వీడియో క్వాలిటీ ఎక్స్పోర్ట్ అయ్యేప్పుడు ఏ క్వాలిటీ కావాలి అనేసి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనము 4K అయితే ఎప్పుడు పెట్టుకోవద్దండి. 4K మొబైల్ అయితేనే మనము 4K పెట్టుకోవాలి, లేదంటే 2K పెట్టుకోండి, లేదంటే 1080p అయితే పెట్టుకోండి. నేను ఎప్పుడు 1080p అయితే పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటా. ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, 30 అయితే పెట్టుకోండి. 30 పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకొని సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా లోడ్ అయితే అవుతుంది. ఇది 100 అవగానే సేవ్ అయితే అయిపోతుంది అనమాట మన గ్యాలరీకి. ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ ఎలా వచ్చింది అనేసి చూసుకునేకి అనమాట. ఇది వచ్చేసి ప్లే బటన్, అందరికీ తెలిసిండేది. అండు రీడో అనమాట. అండు అంటే ఒకవేళ సపోజ్ మనకి వీడియో డిలీట్ అయిపోయింది అనుకో, మళ్ళీ యాడ్ చేసుకోకుండా అండు కొడితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్యూచర్లో మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఎందుకంటే ఈ పైన ఏదైతే ఈ ఫస్ట్ లేయర్ అనమాట, ఇదంతా ఈ ఫస్ట్ లేయర్ అనేది మీట్ అయిపోతుంది. ఇది దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో వీడియోని యాడ్ చేయాలనుకుంటే ఈ వీడియో తర్వాత ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయనారంటే ఫొటోస్ వీడియోస్ అయితే చూపిస్తుంది. మనం వీడియో కాల్ అంటే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ HD క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేసి 2 times యాడ్ చేశాను. ఇట్లా ప్లస్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అంటే వేరే వీడియోని మళ్ళీ యాడ్ చేసుకునేకి. ఇప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేయగానే ఈ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. అలాగే ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయగా సేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు వీడియో పైన క్లిక్ చేయండి. ఫస్ట్ టూల్ వచ్చేసి కట్ అనమాట. మనకి కట్ చేస్తుంది వీడియోని. మిడిల్లో లైన్ ఉంది కదా, ఈ టైం లైన్ ఎక్కడికైతే తీసుకొని వెళ్తామో అక్కడ కట్ చేయొచ్చు అనమాట. ఇట్లా కట్ చేయొచ్చు. ఈ వీడియోకి మధ్యలో ఇది డిలీట్ చేసేయాలనుకో, ఇట్లా డిలీట్ చేయొచ్చు. అందుకు ఈ కట్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. మళ్ళీ అండు కొడుతున్నా, నాకు ఇట్లా కట్ ఏం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అండు యూజ్ చేసినా కదా, ఇట్లా చాలా విషయాల్లో అండు యూజ్ అవుతుంది. ఇట్లా డైరెక్ట్గా కూడా కట్ చేయొచ్చు, మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఇట్లా వీడియో ఎంతవరకు కావాల్సి ఉంటే అంతవరకు ట్రిమ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ట్రై చేయమంటే నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది ఏదైతే ఐకాన్ ఉందో ఈ సౌండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్.
ఇక్కడ పైన ఇన్ అవుట్ ఉంది కదా, ఈ ఇన్ అంటే మనకి వీడియో స్టార్ట్ అయ్యేప్పుడు ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. అదే అవుట్ కొట్టినామంటే మనకి వీడియో ఇన్ అయిపోయేప్పుడు ఏదైనా ఎఫెక్ట్ పెట్టాలనుకుంటే అవుట్ అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఈ ఎఫెక్ట్ అయితే పెడతాను, ఇది అవుట్. ఇక్కడ ఇన్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ అయితే పెడతాను. కింద ఇవి అయితే ఉన్నాయి కదా, ఇది టైం లైన్ అనమాట. మనము ఫాస్ట్గా అయిపోవాలనుకో ఆ ఎఫెక్ట్ ఇట్లా తగ్గించండి, ఎక్కువసేపు రావాలనుకుంటే ఇట్లా టైం పెంచండి. ఇక్కడ చూసుకోండి యాడ్ అయింది. మళ్ళీ ఇందులో ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఇన్ అంటే ఫస్ట్, అవుట్ అంటే లాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్. ఇంతకుముందు యానిమేషన్లో వచ్చేసి మనకి వీడియో స్టార్టింగ్లో ఎండింగ్లో మట్టిగా పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఇది వీడియో మొత్తం పెట్టుకోవచ్చు, ఫస్ట్ నుంచి ఎండ్ దాకా మొత్తం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం పెట్టుకోవచ్చు. ఇలా అయితే వర్క్ అవుతుంది ఎఫెక్ట్స్లో కూడా చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అనమాట. ఈ డిలీట్ ఆప్షన్ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మనకి వీడియో వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు, అలాగే టెక్స్ట్ వద్దనుకున్నా డిలీట్ చేయొచ్చు, ఎఫెక్ట్ వద్దనుకున్నా డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్లో వచ్చేసి ఈ రెండు టూల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి నార్మల్ అనమాట. ఈ నార్మల్ అనేది మనం స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు 5x పెడితే స్మాల్ అయిపోయింది, ఫాస్ట్గా ప్లే అవుతుంది. అదే 0.1x పెడితే స్లోగా ప్లే అవుతుంది అనమాట. చూసుకోవచ్చు పైన. ఇది స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రాఫ్ అనమాట. కొన్ని గ్రాఫ్స్ వాళ్ళే ఇస్తారు. ఈ గ్రాఫ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇది ఏదైతే ఉందో ఈ మిడిల్ లైన్, ఇది వచ్చేసి నార్మల్ స్పీడ్ ఎట్లయితే మనది ప్లే అవుతుందో అలాగే ఉంటుంది అనమాట. ఇది పైన ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఇట్లా సెట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ స్పీడ్ పడతాను చూడండి, 0.8 ఇట్లా స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ మనం సెట్ చేసుకోవచ్చు. అదే ఇట్లా కింద పెట్టామనుకో స్పీడ్ తగ్గుతుంది అనమాట. ఇట్లా గ్రాఫ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి స్పీడ్గా వస్తుంది, మళ్ళీ స్లో అవుతుంది, మళ్ళీ స్పీడ్ పోతుంది, నార్మల్గా పోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ టైం లైన్ కదా, ఈ టైం లైన్ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఒక పాయింట్ కావాలి అనుకో మనకి. ఇక్కడ యాడ్ పాయింట్ ఉంది కదా, యాడ్ పాయింట్ క్లిక్ చేసి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఇలా అయితే వర్క్ అవుతుంది ఈ గ్రాఫ్. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే ఒక టూలు మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది వాళ్ళు ఇచ్చే గ్రాఫ్లు అనమాట. ఒకవేళ మనమే మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినారంటే ఇట్లా నార్మల్ లైన్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు నార్మల్గా ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్పీడ్ పెంచుదాం, ఇది కొంచెం స్పీడ్ తగ్గిద్దాం, ఇట్లా మళ్ళీ స్పీడ్ పెడదాం, మళ్ళీ స్పీడ్ తగ్గిద్దాం. ఇప్పుడు ప్లే చేద్దాం, మీకే తెలుస్తుంది చూడండి. స్పీడ్ అవుతుంది, స్లో అయింది, స్పీడ్ అవుతుంది. ఇలా అయితే ఉంటుంది అనమాట గ్రాఫ్. నెక్స్ట్ వచ్చేసి బిట్స్ అనమాట. ఈ బిట్స్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనము ఒక ఆడియోని కానీ మ్యూజిక్ కానీ బేస్ చేసుకొని మనం ఎడిటింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఏదైతే బ్లూ కలర్ ఉందో, ఈ బ్లూ కలర్ వచ్చేసి ఈ పైన ఉన్న వీడియో సౌండ్ అనమాట. అంటే ఈ పైన ఉన్న వీడియోకి మ్యూజిక్ అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బిట్ అనమాట, ఈ మిడిల్లో ఉండేది ఒక బిట్ అనమాట. ఈ బిట్ని, ఈ పాయింట్స్ ఎలా యూజ్ అవుతాయంటే, ఇక్కడ ఈ పాయింట్స్ అయితే చూపిస్తాయి మనకి. ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని మనకి ఈ ప్లేస్లోకి వేరే వీడియోని కానీ లేదంటే వేరే ఫోటోని కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఆ ప్లేస్ని ఇలా డిలీట్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే. ఆ పాయింట్స్ అలా యూజ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి క్రాప్. ఈ క్రాప్ అనేది అందరికీ తెలిసిందేదే. మనకి ఫొటోస్ కూడా ఎలా క్రాప్ చేస్తామో వీడియోస్ని కూడా అలా క్రాప్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే చేస్తే లెంత్ అయిపోతుంది, అందుకని చేయట్లేదు. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇదనమాట. ఇది సేమ్ కాపీ పేస్ట్ లాగే అనమాట. ఆటోమేటిక్గా కాపీ అయిపోయి పేస్ట్ కూడా అయిపోతుంది ఇక్కడ సైడ్లో. ఇప్పుడు ఇది కాపీ పేస్ట్ చేసాక ఇట్లా సైడ్కి వచ్చేయండి కదా. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. మీరు డిలీట్ చేసా, ఇప్పుడు చూసుకోవచ్చు ఒక వీడియోనే ఉంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే కాపీ అయిపోయి పేస్ట్ కూడా అయిపోయింది అనమాట పక్కనే. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్. ఈ రీప్లేస్ టూల్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇది ఏదైతే ఈ పైన సెకండ్స్ ఉన్నది కదా, ఈ సెకండ్స్కి సేమ్
వేరే వీడియోని రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. రీప్లేస్ పైన క్లిక్ చేస్తే వేరే వీడియోస్ అయితే చూపిస్తుంది మీకు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఈ వీడియో కరెక్ట్గా చూసుకోండి, 90 సెకండ్స్ అయితే ఉంది కదా. ఈ 90 సెకండ్స్ మట్టికే దాంట్లో రీప్లేస్ అవుతుంది. ఎందుకంటే అది ఆ వీడియో 90 సెకండ్స్ ఉంది కాబట్టి ఇది 90 సెకండ్స్ మట్టికే తీసుకుంటుంది. రీప్లేస్ టూల్ అయితే ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లే. ఈ ఓవర్లే ఎలా యూజ్ అవుతుందంటే, నేను ఒక ఫోటోని తీసుకున్నా, ఒక ఫోటో కానీ వీడియో కానీ నేను ఫోటో తీసుకుంటున్నా. ఇది ఫస్ట్ లేయర్ కదా, ఈ ఫస్ట్ లేయర్ నుంచి సెకండ్ లేయర్కి చేంజ్ చేస్తుంది. ఇది ఇలా సెకండ్ లేయర్ చేంజ్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ లేయర్ ఉండింది అనుకోగల, ఈ సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్గా మార్చాలంటే సింపుల్. ఓవర్లే క్లిక్ చేయమంటే, ఈ టూల్ పైన క్లిక్ చేయమంటే ఆటోమేటిక్గా సెకండ్ లేయర్ నుంచి ఫస్ట్ లేయర్కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్. ఈ అడ్జస్ట్మెంట్స్ ఎలా అంటే మనం కలరింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇలా స్టాచ్యురేట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇలా కలరింగ్ అయితే చేసుకోవాలి. ఈ కలరింగ్ అనేది సెపరేట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను అనుకో, చాలా లెంత్ అయిపోతుంది. ఈ రెండు టూల్స్ అయితే సేమ్ ఒకటే అనమాట, కానీ ఇవి సపరేట్ చేంజ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఫిల్టర్స్ క్లిక్ చేయమంటే ఇక్కడ ఫిల్టర్స్ వస్తాయి. ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ అంతే, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ టూల్ వచ్చేసి రిమూవ్ బీజీ. ఈ రిమూవ్ బీజీ అనేది ఈ 3 టూల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ టూల్ వచ్చేసి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. సెకండ్ టూల్ వచ్చేసి మనము ఇట్లా డ్రా చేయాలన్నమాట. మనకి ఏదైతే కావాలనుకుంటామో ఇట్లా డ్రా చేస్తే అది మట్టిగా ఉంటుంది. ఇక్కడ అప్లై అయింది. అప్లై కంప్లీట్ అవ్వగానే ఏదైతే మనం డ్రా చేసామో అది మట్టిగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రోమా కీ అనమాట. ఈ కీ ఎలా యూజ్ అవుతుందంటే, ఎక్కడైతే మనకి ఏ కలర్ అయితే మనకి కనపడకుండా, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ తీసేయాలనుకో, ఇట్లా గ్రీన్ స్క్రీన్ పైన పెట్టినామంటే ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుంది. ఓన్లీ మొబైల్ మట్టికే ఇప్పుడు మనకు కనబడుతుంది అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇది గ్రీన్ కలర్ పెట్టినాం కాబట్టి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. అదే మనం బ్లాక్ కలర్ పెడితే బ్లాక్ అంతా రిమూవ్ అయిపోయి వైట్ అయితే కనబడుతుంది. ఈ క్రోమా కీ అయితే ఇలా యూజ్ అవుతుంది. ఏదైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ. ఈ ఒపాసిటీ ఎలా యూజ్ అవుతుందంటే, మనము ఏదైతే పైన ఈ వీడియో ఉంది కదా, ఎక్కువగా కనపడాలా లైట్గా కనపడాలా అనేసి అయితే ఇది ఒపాసిటీ అయితే తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రాప్ మట్టికే అనమాట. ఇది రొటేట్ చేస్తుంది. ఏదైతే మన వీడియో ఉంది కదా ఆ వీడియోని ఫుల్గా రొటేట్ చేస్తుంది. ఇది వచ్చేసి రైట్, ఇది లెఫ్ట్కి మారుస్తుంది, లెఫ్ట్కి రైట్కి మారుస్తుంది. ఈ టూల్ మిడిల్లో ఉన్న టూల్. ఇది వచ్చేసి ఎక్స్ వై అనమాట. ఎక్స్ వై అంటే ఇప్పుడు ఇక్కడ స్లైడ్ చేస్తుంది చూడండి, ఇట్లా సైడ్కి తీస్తుంది, ఇట్లా లెఫ్ట్కి ఇట్లయితే మూవ్ చేస్తుంది అనమాట. ఇదైతే పై అప్ అండ్ డౌన్. ఇది వచ్చేసి రైట్ లెఫ్ట్. ఇది వచ్చేసి మూవ్ అయ్యేది, జూమ్ అయ్యేది, జూమ్ అవుట్ అయ్యేది, రొటేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనమాట. ఈ టూల్ ఎలా వర్క్ అవుతుందంటే, వీడియోని ఏదైతే ఆడియోని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ లేయర్కి ఒక ఆడియో ఉంటుంది కదా, ఆడియోని ఇప్పుడు సపరేట్ చేద్దాం. ఈ టూల్ పైన క్లిక్ చేసి కొంచెం టైం తీసుకొని ఇలా ఆడియోని అయితే సపరేట్ చేసింది చూసుకోండి, ఇట్లా సపరేట్ చేస్తుంది. ఇది వచ్చేసి రిడక్షన్ నాయిస్ అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనకి బ్యాక్గ్రౌండ్లో ఆ నాయిస్ రిడక్షన్ చేస్తుంది, అంటే వినపడకుండా తగ్గిస్తుంది అనమాట. లైట్గా ఏదైతే మనం మాట్లాడతామో అది బాగా వినపడి బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది తీయేస్తుంది. ఆడియో ఎఫెక్ట్స్ అనమాట నెక్స్ట్ టూల్. ఈ టూల్ ఎలా వర్క్ అవుతుందంటే, దీనిలో కొన్ని వాయిసెస్ అయితే ఉంటాయి ఆటోమేటిక్గా. ఏదైతే మీరు మాట్లాడతారో ఆ వాయిస్ని ఆటోమేటిక్గా ఇది చేంజ్ చేస్తుంది. అంటే ఏదైతే మీరు మాట్లాడే వాయిస్ని ఒక రోబో లాగా లేదంటే వేరే విధంగా వాయిస్ని చేంజ్ చేస్తుంది. ఇక్కడ చాలా వాయిసెస్ ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ అనమాట. ఈ మాస్క్ ఎలా యూజ్ అవుతుందంటే, మనకి ఈ మాస్క్ పైన క్లిక్ చేయాలి, కొన్ని మాస్క్స్కి అయితే వస్తాయి అనమాట. ఇది ఇప్పుడు ఇదంతా కింద పైన ఆఫ్ అయితే అట్లా ఉంటుంది, కింద ఆఫ్ వచ్చి కట్ అయిపోయింది అనమాట. ఈ మాస్క్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది. అదే ఇక్కడ యారో చూపిస్తుంది కదా, ఈ యారోని ఇట్లా కిందకి లాగినామంటే ఇలా కిందకైతే వస్తుంది అనమాట, బ్లర్ అయ్యి. అదే ఇది లాగినామంటే డైరెక్ట్ మనకి ఎంత కావాల్సిందో అంత వీడియో అయితే వస్తుంది. ఇక్కడ కింద ఇంకో సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇప్పుడు కిందది కనబడుతుంది, పైనది
కట్ అయిపోతుంది అనమాట. ఈ సింబల్ క్లిక్ చేస్తే కిందది కనబడుతుంది, పైనది కట్ అయిపోతుంది. ఇప్పుడు అదే యారోని ఇట్లా పైకి ఇట్లా కిందకి లాగినామంటే ఇప్పుడు పైన బ్లర్గా కనపడిచ్చి కొంచెం అయితే కనబడుతుంది అనమాట. అలా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మిడిల్లో కనబడకుండా కట్ అయిపోయి పైన కింద మట్టికి కనబడుతుంది. అదే ఈ యారో పైన క్లిక్ చేయడం అనుకో మిడిల్లో మట్టికి కనపడి పైన కింద కట్ అయిపోతుంది. ఇలా 5-6 మాస్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మాస్క్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఏదైతే ఇప్పుడు వీడియో పైన క్లిక్ చేసి ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ మొత్తం ఏవైతే మనకి యూజ్ అవుతాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కింద ఏది క్లిక్ చేయకుండా మనకి ఈ టూల్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఈ టూల్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంతవరకు ఈ ఫస్ట్ ఎడిట్ ఉంది కదా, ఆ టూల్స్ గురించే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆడియో టూల్. ఈ 4 టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 టూల్స్లో ఫస్ట్ టూల్ వచ్చేసి ఈ ఎక్స్ట్రాక్ట్ ఎలా యూజ్ అవుతుందంటే మనకి వేరే వీడియోకి ఆడియో ఉంటుంది కదా, ఆ ఆడియోని ఇది సపరేట్ చేసి ఇక్కడ కింద యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ వీడియోకున్న ఆడియో దీనికి పేస్ట్ అయింది. ఒకసారి ప్లే చేస్తా వినండి. ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సౌండ్. కొంచెం ఇంగ్లీష్ సాంగ్స్ అయితే ఇస్తారు. అలాగే మన డ్రైవ్లో ఇక్కడ సాంగ్స్ అయితే కనబడతాయి. ఈ సాంగ్ పైన క్లిక్ చేసుకొని యాడ్ అయిపోతుంది. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి కొన్ని పాప్ సాంగ్స్ కానీ ఇప్పుడు ఒకటైతే వినిపిస్తుంది చూడండి. ఇది ఇప్పుడు కెమెరా సెట్టర్ అనమాట. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ అనేది సపరేట్ ఇంకో సబ్జెక్ట్ అనమాట. ఈ సపరేట్ ఇంకో వీడియో వస్తుంది. ఇప్పుడైతే ఆ టూల్ ఎలా యూజ్ అవుతుంది అనేది మట్టిగా చెప్తున్నా. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట దాంట్లో. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి ఇది అందరికీ తెలిసింది రికార్డ్ అనమాట. ఇది డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు. మనం మాట్లాడేది డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి టెక్స్ట్ అని. ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఒక టెక్స్ట్ని అయితే నువ్వు రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా నేమ్ అయితే ఎంటర్ చేసుకుంటా. ఇది నేను యాడ్ అయితే చేసుకున్నా కదా. ఇక్కడైతే టెంప్లెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ టెంప్లెట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయాలంటే ఏదైతే మీ నేమ్ ఉంటుందో ఆ నేమ్కి అప్లై అయిపోతుంది ఈ ఎఫెక్ట్స్ అనేది. ఇక్కడ చూసారు కదా, అప్లై అయిపోయింది. న్యూ ఉంటుంది, హైలైట్స్ ఉంటాయి, ట్రెండింగ్ ఉంటాయి, ఇట్లా అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్. ఈ ఫాంట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ ఏదైతే నేమ్స్ ఉంటాయో మనం స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఫాంట్స్ ఉంటాయి. ఈ ఫాంట్స్లో కూడా న్యూ ఉంటుంది, హైలైట్స్ ఉంటాయి, ట్రెండింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు అన్నీ మీకు ఏదైతే నస్తుందో ఆ స్టైల్ని అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టైల్. ఈ స్టైల్ వచ్చేసి మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో ఆ టెక్స్ట్కి కలర్ చేంజ్ చేస్తుంది. ఇది జూమ్ చేస్తుంది సైజు. ఇది ఒపాసిటీ అనమాట. అంటే ఏదైతే టెక్స్ట్ ఎక్కువగా కనపడాలో తగ్గించాలనేసి. ఇది వచ్చేసి షాడో అంటే బార్డర్ లైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లో. ఈ గ్లో చాలా మంది యూజ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ఇది. మళ్ళీ ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఎఫెక్ట్స్లో మనకి స్టైల్స్ ఉంటాయి. ఇవి సేమ్ ఫాంట్స్ లాగా అనమాట. ఇక్కడ చూసారా, ఆటోమేటిక్గా చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్. ఇంతకుముందు మీకు అవుట్ ఇన్ అంటే ఫస్ట్లో ఎఫెక్ట్ పడుతుంది, అవుట్ అంటే లాస్ట్లో ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. ఇన్ అవుట్ అనమాట. ఇది వచ్చేసి లూప్ అనమాట. నెక్స్ట్ ఈ లూప్ ఎలా యూజ్ అవుతుందంటే ఏదైతే టెక్స్ట్ మనకి ఎంతసేపు పెడతామో ఇక్కడ అంతసేపు అది వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ స్టైల్స్ లేకపోతే ఇవన్నీ వస్తాయి అనమాట. మళ్ళీ టెంప్లెట్స్, ఫాంట్స్, స్టైల్స్, ఎఫెక్ట్స్, యానిమేషన్స్. ఇది యానిమేషన్స్ అన్న దీంట్లోనే వస్తుంది.
సపరేట్ కూడా వస్తుంది. ఇంకా డిలీట్ ఇవన్నీ. ఇది వచ్చేసి కాపీ పేస్ట్, ఇవన్నీ తెలిసిండేదే. ఇది వచ్చేసి లేయరు. ఈ లేయర్స్ కొన్ని మనం ఇప్పుడు ఒక లేయర్ మట్టికే కింద పెట్టాము. థర్డ్ లేయర్స్ కొన్ని లేయర్స్ అయితే కింద వస్తాయి. మనము ఫ్యూచర్లో అయితే చూస్తాము ఎడిటింగ్ చేసేప్పుడు. ఇప్పుడు ఈ ఒక లేయర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లేయరే చూపిస్తుంది. ఈ లేయర్ అనేది మనకి ఫ్యూచర్లో అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి. ఈ ఎఫెక్ట్స్ మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పెడతా చూడండి. ఇక్కడైతే ఇది ఉంటుంది అడ్జస్ట్మెంట్. మనకి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కల్లా ఎఫెక్ట్ అనేసి అనమాట. ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ పెట్టానో అక్కడైతే మట్టిగా ఉంటుంది. ఒకవేళ ఫుల్ వీడియో పెట్టినామంటే ఫుల్ వీడియోకి అప్లై అవుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి ఇది కాపీ పేస్ట్ టూల్. ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ అనమాట. ఇది లేయర్స్ ఉంటాయి కదా, ఈ లేయర్స్ ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఒకటే ఉంది, ఇది మెయిన్ లేయర్ కదా. ఒకవేళ ఇక్కడ సెకండ్ లేయర్ పెట్టామనుకో, ఇక్కడ సెకండ్ లేయర్కి క్లిక్ చేసినామంటే సెకండ్ లేయర్ మట్టికి ఆ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లే. ఈ ఓవర్లే ఎట్లా వర్క్ అవుతుందంటే మనకి ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఉంది కదా, సెకండ్ లేయర్గా మనకి ఏదైనా ఫోటో కానీ స్టిక్కర్ కానీ లోగో కానీ పెట్టుకోవాలనుకుంటే ఈ ఓవర్లే పైన క్లిక్ చేసి యాడ్ ఓవర్లే పైన క్లిక్ చేసి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సెకండ్ లేయర్ అనమాట. ఇట్లా సెకండ్ లేయర్కి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది అయితే ఫస్ట్ లేయరు, ఇది సెకండ్ లేయరు, ఇది టెక్స్ట్ లేయరు, ఇది ఎఫెక్ట్ లేయరు, ఇదేమో సౌండ్ లేయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్స్ అనమాట. ఈ క్యాప్షన్స్ వచ్చేసి ఆటోమేటిక్గా అయితే మనం జనరేట్ చేయొచ్చు. కానీ ఏదైతే మీ వీడియో ఇంగ్లీష్ అయి ఉండాలి. ఇంగ్లీష్ వీడియో అయితేనే అది ఆటోమేటిక్గా క్యాప్షన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. తెలుగు వీడియో అయితే అది క్యాప్షన్స్ అయితే క్రియేట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అడ్జస్ట్మెంట్స్ ఇంతకుముందే నేను చెప్పాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. ఈ స్టిక్కర్స్లో కొన్ని స్టిక్కర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి యూజ్ చేసుకొని మన ఎడిటింగ్ని ఇంకో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ యారో ఒకటి పెట్టాను కదా, ఈ యారో ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది. అందుకే ఈ స్టిక్కర్ అయితే మనకి యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది వీడియో రేషియో అనమాట. ఇది టిక్టాక్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్ రేషియో, ఇది యూట్యూబ్ రేషియో, ఇదేమో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రేషియో, ఇది కూడా యూట్యూబ్ వీడియో రేషియో అనమాట. ఇట్లా రేషియోస్ ఉంటాయి. ఈ రేషియోని బేస్ చేసుకొని వీడియో రేషియో అయితే సెలెక్ట్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇంతవరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చినట్టే. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో సెండ్ చేయండి, వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఎడిటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కన్ఫర్మ్ సెండ్ చేయండి. ఇది ఎందుకంటే బేసిక్ అనమాట, బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వీడియో చూడారంటే ఖచ్చితంగా ఈ కంటెంట్ నచ్చినట్టే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.